హ్యాపీ బర్త్డే. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత టిప్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ శ్వేతనండి. అందరు బాగున్నారు కదా? మేమైతే చాలా బాగున్నాము. లాస్ట్ బ్లాగ్ చూసారు కదా, దానికి కంటిన్యూవేషన్ అనమాట ఇదైతే. మేమైతే నా బర్త్డే అని చెప్పేసి కొక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. దర్శనం అయిపోయింది. ఆఫ్టర్నూన్ రూమ్కి వచ్చి బాగా రిలాక్స్ అయిపోయామన్నమాట. సో 4 నుంచి ఇంకా ఫుల్ వర్షం పడుతుంది. చూద్దాం ఈవినింగ్ అలా తగ్గిపోతుంది అనుకున్నాం కానివ్వండి. సో కిందికి రెడీ అయిపోయి వెళ్ళిపోతే ఇది పరిస్థితి. ఇంకా వర్షం పడుతూనే ఉందన్నమాట. ముందు రోజే గోపాల్ అయితే హోటల్ వాళ్ళని అడిగాడంట. సో కొంచెం బర్త్డే ఉంది, మరుసటి రోజు డెకర్ అది చేస్తారా, కేక్ ప్రొవైడ్ చేస్తారా అని చెప్పేసి. సో కేక్ అయితే ఇక్కడ ఉండదు, కానీ బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. డెకరేషన్ అంటే కొంచెం బెలూన్స్తో అలా అరేంజ్ చేస్తాము అన్నది చెప్పారంట. అంటే ఐ మీన్ లైక్ క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా అనమాట. నాకు చాలా ఇష్టము. సో ఇంకా అవన్నీ కూడా ప్లాన్స్ ఉండే, కానీ 4 నుంచి చూస్తే ఫుల్ వర్షం పడుతుంది. ఈ వర్షంలోనే ఈవినింగ్ 5:30కి అలా వెళ్ళిపోయి పిల్లల్ని తీసుకొని కేక్ తీసుకొని వచ్చాడు గోపాల్ అయితే. సో కొంచెం తగ్గుతుందని అనుకున్నాం, కానీ ఇంకో ఇది చిన్నగానే పడుతూ ఉంది. బట్ నాకు బాగా నచ్చింది. వర్షం పడుతుంటే కూడా నాకు చాలా బాగుందన్నమాట. అటుపక్క నది ఉంటుంది కదా, డే టైం మీరు చూసినారు కదా. సో చాలా బాగుంటుంది. నది సౌండ్ వస్తూనే ఉందన్నమాట. వాటర్ ఫ్లో అవుతున్న సౌండ్ వస్తూనే ఉంది. చాలా బాగుంది. చిన్న జల్లులు పడుతూ ఉంటే నాకు చూడడానికి చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఇంకా వీళ్ళు అంటున్నారు బయట వర్షం పడుతుంది కదా, లోపల ఏమైనా సెలబ్రేట్ చేసుకుంటారు, అక్కడ బెలూన్స్తో కొంచెం డెకర్ అది చేస్తాము అన్నారు. చూశారు కదా ఇంకా మేనేజ్మెంట్, ఐ మీన్ ఇక్కడ వాళ్ళు వర్కర్స్ అందరు ఎంతమంది ఉన్నారో. కొంచెం ఫ్యామిలీతో ఇండివిజువల్గా కొంచెం పీస్ఫుల్గా సెలబ్రేట్ చేసుకునేట్టు ఉండదు. సో చాలామంది ఉంటే మనం కంఫర్టబుల్గా ఉండం కదా. ఓన్లీ ఫ్యామిలీనే చేసుకుంటే బాగుంటుంది, బయట అయితే బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట. నాకేమో బయటే సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తుంది. సో అందుకని నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. పైన రూఫ్ గ్లాస్ది ఉంది. సో అక్కడ చైర్స్ అయితే కార్నర్కి వేసేయండి, అక్కడే అరేంజ్ చేసేయమని చెప్పాను. మేము ఫుడ్ కూడా అక్కడే తింటాము. సో కేక్ సంబంధించినవి కూడా కట్ చేయడానికి కానివ్వండి, బెలూన్స్ డెకరేషన్ అక్కడికే తెమ్మన్నాను. ఇప్పుడు మీరు పైన చూస్తున్నారు కదా, ఇలా రూఫ్ ఉందన్నమాట గ్లాస్ది. సో వాళ్ళు అక్కడ అరేంజ్ చేస్తున్నారు. మా శ్రీయాంజీ చూడండి గోల్డ్ రోజ్ తీసుకొని వచ్చేసి అక్కడ ఉండేది నాకు విష్ చేస్తుంది, హ్యాపీ బర్త్డే మమ్మీ అని చెప్పేసి. మా ఇషాన్కి అయితే ఇంకా చెప్పడం రాదు కాబట్టి అలా చూస్తున్నాడు అనమాట. సో ఫైనల్లీ ఇది నేను బర్త్డే రోజు. ఈ బర్త్డే నాకు చాలా స్పెషల్గా అనిపించింది. బ్యాక్ సైడ్ వీడియోస్లో కూడా ఉరుములు మెరుపులు ఎఫెక్ట్ సూపర్ అనమాట అసలు. ఇంకా గోపాల్ నన్ను చూసినప్పుడైతే మెరుపు వచ్చింది ఇక్కడ, చూసారా. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. క్యూట్ థింగ్స్, క్యూట్ మూమెంట్స్ ఫీల్స్ సో హ్యాపీ. నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తాయి చిన్న చిన్న మూమెంట్సే. సో ఇంకెంతకన్నా ఏం కావాలి అనేలాగా అనిపించింది ఆ రోజు. చాలా హ్యాపీగా ఉన్నాను నేను అనమాట. సో ఫైనల్గా ఒక పక్క వర్షం పడుతూ ఉంది, ఒక పక్క నది సౌండ్ వస్తూ ఉంటే ఇదిగోండి ఇలా నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. పీస్ఫుల్గా అనిపించింది. సో మొత్తానికి ఇంకా నా బర్త్డేని అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను మీరు కూడా ఒకసారి చూసేయండి. ఫైనల్లీ మై బర్త్డే. సో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను నేనైతే. చాలా హ్యాపీ అనిపించింది. సో శ్రియాంజిని చూసారు కదా కేక్ ఎలా తింటుందో. సో మేము అంత కేక్ ఇష్టపడం, కానీ మా ఫ్యామిలీలో అంటే ఇషానికి కూడా ఇష్టం ఉండదు, కానీ శ్రియాంజి కేక్ అంటే చాలా ఇష్టము. తన కోసం ఒక పీస్ తీసి పెట్టుకొని ఇంకా మిగతా కేక్ అంతా అక్కడ హోటల్ వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. అందరికీ కూడా ఇవ్వండి అని చెప్పేసి. సో ఇంకా అక్కడ ఫుడ్ అయితే మేము కేక్ కటింగ్ ముందే ఆర్డర్ ఇచ్చేసాము. చాలా టేస్టీగా చాలా బాగుండే. ఒక వాటర్ మిలన్ జ్యూస్ ఒకటి నాకు అంత నచ్చలేదన్నమాట, అందుకే ముందు ఆ ఎక్స్ప్రెషన్ అలా ఉండింది. సో తర్వాత వాళ్ళు కాంప్లిమెంటరీగా అంటే బర్త్డే కాబట్టి నాకు గోపాల్కి ఇలా జ్యూస్ అయితే ఫ్రీగా ఇచ్చారు. ఐ మీన్ అది లిచీ ఫ్లేవర్ది.
నా రైట్ సైడ్ ఉంది కదా, సో అది చాలా బాగుందన్నమాట. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ నెక్స్ట్ టైం ఎక్కడికన్నా వెళ్తే డెఫినెట్గా నేను అదే తీసుకుంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకా ఫుడ్ అయితే ఇలా ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా అందరం తిన్నామన్నమాట. తిని బాగా రిలాక్స్ అయిపోయాము. మేము కిందికి వచ్చినప్పుడే 8 అయిపోయింది. సో 10 అయింది అనమాట. అంటే కేక్ కటింగ్ చేసుకొని తినేసి, సో మేము కింద ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 2 అవర్స్ అయిందనమాట మేము కిందకి వచ్చి. మనం బయట ఎక్కడో సెలబ్రేట్ చేసుకోవట్లేదు కదా, మళ్ళీ జర్నీ చేసి రావడానికి వీఆర్ ఇన్ ఏ హోటల్. సో పైకి వెళ్ళి పడుకోవడమే ఇంకా. సో అందుకని కొంచెం లేట్ అయినా ఏం పర్లేదు అనే టైప్గా ఉన్నామన్నమాట. ఎవ్వరు లేరు, ఒక మనిషి లేడు, ఓన్లీ మా నలుగురం మాత్రమే ఉన్నాము. ఇంకా ఇషానికి కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఎవరు అడ్డం లేరు తనకి. హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ బాగా ఆడుకుంటూ ఉన్నాడు. వర్షం అయితే తగ్గిపోయింది. సో ఫైనల్గా మేము ఇట్లా సెలబ్రేట్ చేసేసుకొని బయట కొంచెం ఫొటోస్ వీడియోస్ అవన్నీ కూడా తీసుకున్నాం అనమాట. నా బర్త్డే అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. 2022లో శ్రీయాంష్కి 3 ఇయర్స్ ఉన్నప్పుడు కూడా నేను బర్త్డే అని చెప్పేసి గోవాకి వెళ్ళాము. అప్పుడు కూడా నా బెస్ట్ బర్త్డే అని చెప్పాలి. నేను వేవ్స్ వస్తూ ఉంటే బీచ్లో ఉండే వెన్నెల్లో కేక్ కట్ చేశాను, వాటర్ తగులుతూ ఉంటే కాళ్ళకి. అది కూడా నా బెస్ట్ బర్త్డే అసలు. గోపాల్కి ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువే అసలు. బెస్ట్ మూమెంట్స్ మెమరీస్ ఇస్తూ ఉంటాడు. ఐఎమ్ సో హ్యాపీ అసలు. ఎవ్రీ ఇయర్ ఇదే ఎక్స్పెక్టేషన్ ఉండదన్నమాట నాకైతే. అంటే ఇంక ఈసారి ఇలా చేశాడంటే నెక్స్ట్ టైం ఇంకెక్కడికన్నా వెళ్దాం నా బర్త్డేకి ఇలా అయితే నేను అస్సలు అడగను. ఎప్పుడు వాంటెడ్గా వెళ్ళిపోయి నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడే ప్లాన్ చేసేసుకొని అట్లా అయితే ఏ ఉండదు. అట్లా అనుకుంటే మేము లాస్ట్ 2 ఇయర్స్లో అసలు బర్త్డేనే చేసుకోలేదు, కేక్ కట్టింగే చేయలేదు నేనైతే. నాకు అసలు ఇంట్రెస్టే ఉండలేదు అనమాట అప్పుడైతే. ఏదో టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇంట్లో నార్మల్గా ఉన్నాము. వీలు కుదిరినప్పుడైతే ఇలా వచ్చి సెలబ్రేట్ చేసుకొని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడమే, అంతకుమించి ఏముంటుంది చెప్పండి. హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, కాసేపు రిలాక్స్ అవ్వడం, పీస్ఫుల్నెస్. ఇంట్లో పనులన్నీ కొసేపు పక్కన పెట్టేసి వచ్చి హ్యాపీగా బయట చిల్ అయితే మైండ్కి రిలాక్సేషన్ ఉంటుంది. మళ్ళీ మనం వర్క్లోకి వెళ్ళినప్పుడు కొంచెం ఎనర్జీ ఉంటుంది అన్నమాట, అంతే. సో ఇంకా నైట్ అయితే హ్యాపీగా అలా సెలబ్రేట్ చేసుకొని బాగా పిల్లలు ఆడుకున్నారు. పైకి వచ్చి పడుకునేసరికి 11 అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేసామన్నమాట. నైట్ బాగా వర్షం పడింది కదా, సో అందుకే వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోయి మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఫ్లో అంతా కూడా పెరిగింది, వాటర్ కూడా పెరిగిందనమాట. సో ఇంకా ఫైనల్గా మేమైతే రెడీ అయిపోయి ఇంకా ఆ రోజు హోటల్ అయితే వెకెట్ చేస్తున్నాము. అరౌండ్ 8:30 అలా అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ అయిపోయి కిందకు వచ్చేసామన్నమాట. ఇంకా మా ఇషాన్ చూడండి ఎలా తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ జనాలు ఏం పెద్దగా లేరనమాట, చాలా తక్కువ మందే ఉన్నారు. గోవా లాంటి ప్లేస్ కాదు కదా మరి, సో తక్కువ మందే ఉన్నారు. షిరిడీలో అయితే చాలా మందే ఉంటారు, బట్ ఇక్కడ కొక్కే సుబ్రహ్మణ్యం చాలా తక్కువ మందే ఉన్నారు ఈ హోటల్లో అయితే. హోటల్ మెయింటెనెన్స్ కానీ ఫుడ్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. సో ఎవరైనా కూడా కొక్కే సుబ్రహ్మణ్యం వస్తే అది ఆర్ఎం హోటల్ అయితే తీసుకోండి, చాలా బాగుంటుంది. మీకు ఆఫర్స్ ఏమైనా కావాలనుకుంటే ముందే బుక్ చేసుకోండి. మేము అప్పుడప్పుడు వితౌట్ ప్లాన్ వచ్చాం కాబట్టి కొంచెం ఎక్కువనే పడింది. సో ఇంక ఇక్కడైతే ఏమేమి ఫుడ్ ఉన్నాయో మీకు చూపిస్తున్నాను. జస్ట్ సింపుల్గా తినేసి ఇంకా జర్నీలో కూడా ఏదైనా పిల్లలకి మేము బయలుదేరుతున్నాం కాబట్టి కొంచెం కార్ జర్నీలో ఏమైనా తింటారు. పొద్దున కొంచెం వీళ్ళు తినలేదన్నమాట సరిగ్గా, అందుకని వీళ్ళు కొంచెం ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కిడ్స్ ఉన్నారు కాబట్టి కొంచెం బాక్స్లో వాళ్ళే ప్యాక్ చేసి ఇస్తారు అడిగితే. సో కొంచెం బాక్స్లో అవి ఇస్తే నేను ఫ్రూట్స్ కానివ్వండి ఇలా కొన్ని వాళ్ళ కోసం తినగలిగినవి కొంచెం పాడైపోకుండా ఉండేటివి కొంచెం ప్యాక్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇదిగోండి వీళ్ళైతే ఇలా ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ హోటల్లో అయితే కింద ఫుడ్ సెక్షన్లో కిడ్స్ తినడానికి కూడా ఆ చైర్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ కూర్చొని ఆడుకుంటున్నారు అనమాట. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను కదా, సో పైకి వచ్చేసి ఫుడ్ తిన్న తర్వాత లగేజ్ అంతా ప్యాకింగ్ అయిపోయింది. సో వాళ్ళకి చెప్పగానే వాళ్ళంతా లగేజ్ కింద పెట్టేశారనమాట. ఇంకా కార్లో పెట్టేసిన తర్వాత ఇదిగోండి గోపాల్ అయితే ఇక్కడికి వచ్చాడు. మనం పైన 4th ఫ్లోర్ నుంచి చూసినప్పుడు ఆ వ్యూ కనిపించింది కదా, క్రొక్కడైల్ ఆకారంలో ఉంది. సో ఆ స్పాట్లో ఇప్పుడు ఆ రాయి మీద కూర్చున్నాను అనమాట. జస్ట్ గోపాల్ కార్లో అంతా లగేజ్ పెట్టేటప్పుడు దూరం నుంచి క్రొక్కడైల్ ఉన్నట్టు చూసాడంట. వీడియో తీద్దామని చెప్పేసి అంత ధైర్యం అవసరమా అని అనిపించింది, నాకు కోపం వచ్చింది అసలు. వీడియో తీయడానికి దగ్గరికి అక్కడ నుంచే తీయచ్చు కదా జూమ్ చేసి, మిస్ అయిపోయింది వీడియో అయితే. సో దగ్గరికి వెళ్ళి తీద్దామనే లోపల అది వెళ్ళిపోయిందంట వాటర్లోకి. సో చాలా డేంజర్ అనిపించింది బాగా. ఇంచక్క మేము ఆ రాయి మీద కూర్చొని ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నాం కానీ ఏటు పక్క నుంచి ఆ క్రొకడైల్ వస్తుంది చెప్పలేం కదా, ఎప్పుడు చెప్పి రావు కదా సిచ్యువేషన్స్. సో అదే కొంచెం భయం వేసింది. ఎనీవే అక్కడికి వెళ్ళి ఆ కార్నర్లో ఆ స్పాట్లోకి వెళ్ళి కూర్చొని కొంచెం వ్యూని ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. హోటల్లో అయితే అలా ప్యారెట్స్ అవి కూడా ఉండే, ఆ వీడియో తీసుకున్నాము.
సో ఫైనల్గా మేము ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇదంతా కూడా కొక్కే సుబ్రహ్మణ్యమే. సో ఇప్పుడు మనం వెళ్ళే దారి వచ్చేసి కూర్గుకి వెళ్తున్నాము. సో ఇప్పుడు టెంపుల్ మీద నుంచే వెళ్తాం. ఇది అనమాట టెంపుల్. నిన్న మనం దర్శనం చేసుకున్నాం కదా. మీరు బాగా గమనించారా, బ్యాక్ సైడ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆకారంలో నాగుపాములు ఉంటాయి కదా, శేషపాములు. సో అలా ఉన్నట్టు అనిపించలేదా? నాకు ఇలాగే అనిపిస్తుంది. ఆ నేచర్ అంతా కూడా, చెట్లు, ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ కరెక్ట్గా అలాగే ఎలా కుదిరింటాయి అంటారు. ఇదంతా కూడా విచిత్రంగా అనిపిస్తుంది కదా. లైక్ తిరుమలలో కూడా చూస్తే కొండ మాత్రము వెంకటేశ్వర స్వామి ముఖామ ఆకారంలో ఉంటుంది. సో ఇదంతా ఒక మెరాకిల్ లాగా అనిపిస్తుంది కొన్నిసార్లు చూస్తే. సో ఫైనల్గా నాకు అలా అనిపించింది. సో మేము బయలుదేరి వెళ్ళేటప్పుడు కూర్గుకి ఇదిగోండి మధ్యలో ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే ఉందన్నమాట. సో కొంచెం రిలాక్స్ అయిపోవచ్చు అని చెప్పేసి అక్కడ దిగాము. సో దిగి కొన్ని అలా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. చిన్న వాటర్ ఫాల్ అనమాట, బట్ బాగుంది. సో ఎదురుగా అయితే ఇంకా వ్యూ అదిరిపోయింది. అది మా గోపాల్ షూట్ చేయలేదు. సో ఇదైతే బాగుంది. సో ఇంకా అలా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇప్పుడైతే మేము కూర్గుకి వచ్చేసాము. సో ఇక్కడ ఏంటంటే కాఫీది ఒకటి ప్లాంటేషన్ ఉందన్నమాట. అక్కడ కొంచెం చెట్లు అవన్నీ ఉంటాయి, డిఫరెంట్వి మొక్కలు ఉంటాయి. అవన్నీ కిడ్స్ కొంచెం చూపించి తర్వాత చూద్దాంలే అని నేను చెప్పాను, ఇక్కడికి వద్దు టైం వేస్ట్ అని చెప్పి మా గోపాల్ ఉన్నిలే ఏమవుతుంది అని తీసుకొని వచ్చాడనమాట. సో ఇది వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్ అనమాట, కానీ ఇక్కడ క్లోజ్ చేశారు. వర్షం బాగా పడి స్కిడ్ అవుతుందని చెప్పేసి క్లోజ్ చేశారు. సో ఇక్కడ చూస్తుంటే కూర్గులో మొత్తం కూడా ఊటీలో లాగానే కొండలపైన ఎక్కువ రిసార్ట్స్, హోటల్స్, ఇల్లులు అన్నీ కూడా ఉన్నాయి. సో ఇప్పుడైతే మనము ఈ పైకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కొంచెం ప్లాంట్స్ అవన్నీ కూడా, అంటే పెప్పర్ కానివ్వండి, సోంపు కానివ్వండి, ఇంకా మనము బిర్యానీ ఆకు అంటాం కదా, ఇవన్నీ ఎలా వస్తాయి ఆ ప్లాంట్స్ నార్మల్గా ఉండేటివే ఉన్నాయి. మ్యాంగో ట్రీ, గోవా ట్రీ ఇవన్నీ ఉన్నాయి. మా గోపాల్కి చెప్తూనే ఉన్నాను. అయినా ఏమైతే కిడ్స్ చూస్తారు కదా, ఇంకా ఇక్కడ అంతా గ్రీనరీనే ఉంటుంది, చెట్లే ఉంటాయని చెప్పి తీసుకొచ్చాడు. పర్ హెడ్ ఒక 100 రూపీస్ అది ఛార్జ్ చేశారనమాట. కిడ్స్కి తక్కువే. సో లోపలికి వెళ్ళిపోయాము. ఇది మంచి స్పాట్ అనమాట. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. సో బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు కదా కూర్గ్ అని చెప్పేసి. సో ఇక్కడ కూర్చొని కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఆ కార్నర్లో కూర్చొని చాలా భయం వేస్తుంది. ఆడి మీదే ఉందన్నమాట ఫొటోస్ వీడియోస్ మీద కంటే కూడా ధ్యాస అంతా. కింద చూస్తే లోయ అసలు చాలా డెప్త్గా ఉంది, చాలా భయంగా ఉందన్నమాట నాకైతే. ఇంకా పిల్లలని మనము ఎక్కడికి వెళ్తున్నా వీళ్ళని కేర్ తీసుకోవడమే ఉంటుంది నాకు. వీళ్ళని పట్టుకోవడము, మళ్ళీ మధ్యలో వీడియో షూట్ చేసుకోవడము, వ్యూని ఎంజాయ్ చేయడము, ఇవన్నీ ఆల్టర్నేట్గా చేసుకుంటూనే ఉంటాం మేమైతే. అలవాటు అయిపోయింది మాకు. సో ఇంకా ఫైనల్గా అదొక స్పాట్ అనమాట. అంటే ఇక్కడ ఉండే దాంట్లో అక్కడ కూడా ఫొటోస్ వీడియోస్ వ్యూ కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఫైనల్లీ వి ఎంజాయ్డ్ ఎ లాట్. నేచర్ అంతా కూడా చాలా బాగుంది, ఎండ లేదు, క్లైమేట్ సూపర్ అనమాట అసలు. సో ఇంకా ఇలా కొంచెం వీడియోస్ ఫొటోస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వాటర్ ఫాల్ అనేది ఒకటి ఉంటుంది. సో అక్కడికి వెళ్దామన్నాడు. ఈవెన్ మేము కూర్గు వచ్చింది అరౌండ్ ఒక 11:30కి రీచ్ అయిపోతే అక్కడి నుంచి మేము వాటర్ ఫాల్కి వెళ్ళడానికి అంత టైం పడుతుందని తెలిస్తే అసలు వెళ్ళకంట. బట్ వర్త్ఫుల్లే, కానీ దానివల్ల మా ప్లాన్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి అన్నమాట. లోకల్గా కూర్గ్లోనే మాకు 1.5 hours to 2 hours పట్టింది. కూర్గ్లో మేము ఉండే ప్లేస్లో నుండి ఆ వాటర్ ఫాల్కి రావడానికి. ఆ 2 hours జర్నీ అయిపోయి మొత్తానికి ఇదిగోండి ఇలా మళ్ళీ ఇక్కడికంతా స్టెప్స్ ఉంటాయి. మనం ఇలా దిగుకుంటే వెళ్ళిపోవాలి. ఒక 1/2 kilometer అలా ఉంటుంది. సో ఇదే అనమాట ఫైనల్గా వాటర్ ఫాల్స్. సూపర్బ్ అనమాట, భలే నచ్చింది నాకైతే. సో వర్షం పడినప్పుడే మనకి ఇలా ఎర్రమట్టి కలర్లో వాటర్ వస్తూ ఉంటాయి, లేకుంటే కొంచెం వైట్ కలర్లోనే ఉంటాయి వాటర్. ఆ రోజు అంతా వర్షం పడుతుంది కాబట్టి సో ఇలా రెడ్ కలర్లో ఉన్నాయి. ఫైనల్గా ఇదనమాట వాటర్ ఫాల్స్. వర్త్ఫుల్ అనిపించింది. ఇదంతా జర్నీ చేసినా కూడా సూపర్, చాలా బాగా అనిపించింది. మంచిగా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట. జనాలు కూడా క్రౌడ్ ఎక్కువగానే ఉండింది అక్కడైతే. వచ్చాము, ఇక్కడ ఒక 1/2 hour ఉన్నాము, వర్షం స్టార్ట్ అయిపోయింది. అంటే మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి కదా, 1/2 kilometer పైకి ఎక్కి వెళ్ళిపోవాలి, పిల్లలు ఉన్నారు కదా. సో వర్షం స్టార్ట్ అంటే ఎక్కువ స్పీడ్ అయ్యే లోపల పైకి వెళ్ళిపోవాలనే టైంలో మేము ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకోకుండా ఫస్ట్ పిల్లల్ని తీసుకొని కేర్ఫుల్గా పైకి వచ్చేసాము. ఇంకా కూర్లో చూడడానికి అయితే ఎలిఫెంట్ క్లేవ్ ఏదో ఉంటుందంట. సో మనం డైరెక్ట్ ఫీడ్ చేయడానికి అదైతే క్లోజ్ చేసినారు కనుక్కున్నాము. అది నుండి చాలా బాగుంది, పిల్లలు దగ్గర నుంచి ఎలిఫెంట్ని చూస్తూ ఉంటే చాలా థ్రిల్ అయ్యేవాళ్ళు. సో అది క్లోజ్ చేసినారు. సో అదొకటి. ఇంకా మనకి అడ్వెంచరస్వి చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, రోప్ వేలో వెళ్ళడము ఇవన్నీ ఉండే.
నాకు వెళ్ళైతే కాదని చెప్పేసాను గోపాల్‌కి. మనం అలాంటి జోలికి వెళ్ళమనమాట. నాకు ముందే చాలా భయం. నాకు గెయింట్ వీల్ ఎక్కాలంటే కూడా చాలా భయమనమాట. సో, అలాంటివి అయితే నేను చేయనని చెప్పేసాను. సో, ఇంగయితే కూర్గ్ నుండి హాసన్‌కి వెళ్ళిపోదాము. ఇంకా 2 అవర్స్ జర్నీ. హాసన్ నుండి తాడిపత్రి దగ్గరే. హాసన్‌లో ఏమైనా చూసుకుందాం అంటే, అలసిపోయాం గదా అని చెప్పేసి పడుకుంటాను. సరే వెళ్ళిపోదామన్నా. ఇది హాసన్ అనమాట. హాసన్‌లో మేము స్టే చేసిన హోటల్ ఇది బయటంతా కూడా. ఆల్మోస్ట్ 7 అలా అయిపోయింది. చాలా టైర్డ్ అయిపోయాము. 6కి రీచ్ అయిపోయాం గానియండి, 6కి వచ్చిన తర్వాత ఇంకా యాప్‌లో ఎటువంటి హోటల్స్ బుక్ చేయలేదు గదా! ఏం ప్లాన్ లేకోకుండా కూర్గ్ నుండి వచ్చేసాము హాసన్‌కైతే. అక్కడ ఒక 2 హోటల్స్ చూసాము ఎళ్లి. నాకేం నచ్చలేదు. సో, ఫైనల్‌గా ఇది నచ్చిందనమాట. సో, ఇక్కడికొచ్చి ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే కాఫీ తాగాను నేను. నాకు బాగా హెడ్‌ఏక్ వస్తుందసలు. నిజం చెప్పాలంటే ఎవ్వరు నమ్మరు. ట్రిప్స్ ఏస్తారు మీరు, జర్నీలు చేస్తారు పిల్లలతో అని అనుకుంటారు గానీ, కంప్లీట్ ఆపోజిట్. 365 డేస్ నేను ఇంట్లో ఉండన్నా కూడా ఉంటాను. నాకు ఇల్లే ఇష్టము. నాకెక్కడికి బయట తిరగాలనైతే ఉండదు. ఐఎమ్ నాట్ ట్రావెల్ లవర్ అనమాట. నాకు ట్రావెలింగ్ అంటే చెడ్డ చిరాకు. గోపాల్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత తప్పట్లేదు, నాకు అలవాటు అయిపోయింది తన కోసం అని చెప్పి. కానీ బేసిక్‌గా ఇష్టం ఉండదు. కార్‌లో ఎక్కినంత సేపు కళ్ళు మూసుకొనే ఉంటాననమాట. మొబైల్ చూసినా కళ్ళు తిరుగుతాయి కార్‌లో నాకు. బట్ అంతకుముందు వామిటింగ్ సెన్సేషన్ చాలా ఉండేది. బస్ జర్నీ, కార్ జర్నీ ఏ జర్నీ పడదు నాకనమాట. బట్ కొంచెం అంటే అలవాటయింది. కానీ ఎందుకో నాకు ట్రావెలింగ్ అంత ఇష్టం ఉండదు నిజం చెప్పాలంటే. ఫుడ్ అయితే ఎక్కువగా ఆర్డర్ ఇయ్యలేదు. ఎక్కువ వెరైటీస్ చాలా డేస్ నుంచి ఇంకా ఏవేవో తింటూనే ఉన్నాం. కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్‌లో కానియండి, డిన్నర్‌కి గూడా, లంచ్‌కి గూడా ఏవో ఆర్డర్ ఇచ్చి ఫుడ్ చాలా వేస్ట్ అయిపోతుందనమాట. సో, అందుకే లిమిటెడ్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము. మళ్ళా తర్వాత కర్డ్ రైస్ ఆర్డర్ ఇచ్చాము. సో, పిల్లలకి తినిపిచ్చేసి మేము కూడా లైట్‌గా తినేసాము. సో, మేము తింటూ వీడియోస్ తీసుకుందాం అనుకున్నాము. తీసుకోవాలనే టైంలో అతను అన్నాడు, "మీరు పీస్‌ఫుల్‌గా తినండి. నేను తీస్తాను వీడియో" అని. అక్కడుండే ఒక హోటల్‌లో వాళ్ళే తీసుకొని మొబైల్ ఇలా షూట్ చేస్తారనమాట. సో, ఇదంతా కూడా హోటల్ కింద మొత్తం కూడా చాలా బాగుంది. మెయింటెనెన్స్ అంతా కూడా బాగా నచ్చింది నాకైతే. ఫుడ్ అయితే పర్లేదు. ఆహ్, బిలో యావరేజ్ అనను గానియండి, యావరేజ్ అంతే. నాకు ఓ రేంజ్‌లో అయితే అనిపియలేదు. పర్లేదు. సో, తిన్న తర్వాత ఇదిగోండి నాకు ఎందుకో కొంచెం కోన్ ఐస్ క్రీమ్ తినాలనిపించింది. అవి హోటల్‌లో లేవనమాట. సో, ఎదురుగా నాకొక ఇదిగోండి ఇది చూసారు గదా! కేక్‌ది బేకరీ కనిపించింది. సో, అక్కడైతే ఉంటాయి ఐస్ క్రీమ్స్ అని జెప్పేసి, కొంచెం వాకింగ్ చేసినట్టు గూడా ఉంటుందని జెప్పేసి, మీరు చూస్తున్నారు గదా! హోటల్ అది. పైన అప్పటి వరకు నాకు తెలీదు. పైన లైటింగ్స్ అంతా ఉన్నాయి. నాకెందుకో ఇది పబ్ గదా అని డౌటొచ్చింది. సో, ఫస్ట్ అయితే మేము బయటకెళ్ళి వాకింగ్ చేసుకుంటా అక్కడ ఐస్ క్రీమ్ తీసుకున్న తరప్పుడు నేను షూట్ చేసేటప్పుడు చూశాను హోటల్‌ని. పైన ఏదో పబ్‌లాగా ఉంది గోపాల్ అంటే, సరే మనం రిటర్న్ ఐస్ క్రీమ్ తీసుకొని హోటల్‌కెళ్ళినప్పుడు పైకెళ్ళి చూద్దామన్నాడు. సో, ఇలా మళ్ళీ వచ్చిన తర్వాత పైకొచ్చాము. చూస్తే బావుంది ఇదంతా కూడా. ఇదంతా పబ్బే అనమాట. జనాలు ఎవ్వరు లేరు ఇక్కడంతా కూడా. హోటల్‌లో కూడా నిజం చెప్తున్నాను. నాకు తెలిసి ఆ రోజు హోటల్‌లో మా ఫ్యామిలీ తప్పితే ఎవ్వరు లేరక్కడ. నిజంగా. ఇదేం పెద్ద టూరిస్ట్ ప్లేస్ కాదు కదా! చాలామంది దిగడానికి. బట్ మేము మాత్రమే ఉన్నాం హోటల్ మొత్తంలో అనమాట. సో, ఫైనల్‌గా ఇక్కడ కూడా ఎవరు జనాలు లేరు. పబ్బులో కానీ ఎవ్వరు లేరనమాట. ఎవరో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకొని అక్కడ కొంతమందయితే ఉన్నారు. ఒక నలుగురు, 5 మంది అంతకుమించి ఎవ్వరు లేరు. సో, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి గదా! నేను బయట నుంచి చూసినప్పుడు ఇలా చేతిలో ఒక గిన్నె పట్టుకున్నట్టుగా ఉండే. అంటే ఫుడ్ బౌల్ పట్టుకున్నట్టుగా ఉండే క్యారియర్. సో, అది నాకు ఏదో అనిపిచ్చింది. అంటే ఊరికే షో కోసం అలా కట్టినారేమో అనిపించింది. కానీ అక్కడికెళ్ళొచ్చని జెప్పేసి మేము ఆ పబ్ ఉండే ప్లేస్‌కెళ్ళినాక స్టెప్స్ ఉన్నాయి. అయితే పైకెళ్ళొచ్చని అప్పుడు తెలిసింది నాకు. చూస్తుంటే చాలా భయమేసిందనమాట. మీరు చూస్తున్నారా పైన మేము ఎంత పెద్ద హైట్‌లో ఉన్నాము. సో, బట్ ఏంటది జస్ట్ చేయి మీద నిలబడ్డామనమాట. బట్ ఎప్పుడు ఏం జరుగుతుందోనో కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది గదా! చూస్తున్నారు గదా! కింద ఇది పరిస్థితి. అక్కడ నిలబడి మొత్తం కూడా హాసన్ ఇది. బట్ వ్యూ బావుంది. చల్లగా గాలొస్తుంది. థ్రిల్లింగ్‌గానే అనిపిచ్చింది. అప్పుడప్పుడు కొంచెం థ్రిల్స్ ఎంజాయ్ చేయాలనిపిచ్చింది నాకు. ఒక పక్క భయమేస్తున్నా కార్నర్‌కెళ్ళిపోయాను. వెళ్ళిపోయి కొంచెం అదిగోండి అలా పోజెస్ అయితే ఇస్తున్నాననమాట. బావుంది. వ్యూ అయితే చాలా బావుంది. సో, ఇంకా మేము కిందికొచ్చేసాము. వచ్చేసినప్పుడు ఇంకా పబ్ అంటే కొంచెం సాంగ్స్ అవి ప్లే చేస్తూ ఉంటారు గదా! సో, ప్లే చేస్తుంటే ఇంకా మా శ్రీయాన్జికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు ఎగురుతూనే ఉంటది. ఈ మధ్య మేము క్లాసికల్ డ్యాన్స్‌లో గూడా పాపని జాయిన్ చేశాము. బట్ ఏంటంటే టైమింగ్స్ సెట్ కావట్లే. సమ్మర్ హాలిడేస్ అని జాయిన్ చేశాం గానియండి, అసలు ఎళ్ళట్లేదనమాట. కొంచెం ఎళ్ళట్లేదు శ్రీయాన్షి అయితే. స్కూల్ ఓపెన్ అయిన తర్వాత తన హోంవర్క్ తనదే సరిపోతుంటది. వచ్చిన తర్వాత స్కూల్ నుంచే 4:45కి వస్తది శ్రీయాన్షి. ఫుల్ డే ఉంటది వాళ్ళకి. నర్సరీ నుంచి ఫుల్ డేనే.
సో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా కొద్దిసేపు రిలాక్స్ అయ్యి 5:40 6 నుంచి హోంవర్క్స్ రాస్తుంటుంది. 6:30కి అనమాట డ్యాన్స్ క్లాస్ అయితే, 8కి వస్తుంది మళ్ళీ. సో అలా 15 డేస్ వెళ్ళింది, చాలా బాగా నేర్చుకుంటుంది అనే టైంలో ఇంకా వెళ్ళట్లేదు. సో ఫైనల్గా వద్దులే బాగా చదువుకో అని చెప్పేసాను నేనైతే. ఇంకా పిల్లలతో నేను కూడా ఇదిగోండి ఇలా కొంచెం డ్యాన్స్ వేసుకుంటూ బాగా ఎంజాయ్ చేశాను అనమాట. అప్పుడప్పుడు మనం కూడా చిన్నపిల్లలు అయిపోతుంటాం. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. కాలేజ్ డేస్లో స్కూల్ డేస్లో ఉన్నప్పుడు చాలా బాగా వేసేదాన్ని. సో ఇంకా అవన్నీ మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి నాకైతే. సో ఇదిగోండి ఇలా పిల్లలతో కాసేపు మేమైతే టైం స్పెండ్ చేసేసి ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని మార్నింగ్ ఇంకా హాసన్ నుండి ఎక్కడికి వెళ్దామా అనేసి ప్లాన్. హాసన్కి నియర్ బై కొన్ని ప్లేసెస్ నేను చూసుకున్నాను అనమాట. చాట్ జీపీటీ ఉన్నాయి కదా, అందులో కొట్టాను, నెట్లో కొట్టాను, గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసి అన్నీ చూసి ఒక 2 ప్లేసెస్ అయితే తీసి పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ లేసి ఫ్రెష్ అయిపోయి మేము కిందికి వచ్చేసి మొత్తం ఫస్ట్ అయితే లగేజ్ అంతా కార్లో పెట్టేసిన తర్వాత కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది కదా, సో తినేసి వెళ్ళిపోవాలి స్టార్ట్ అయ్యి. సో ఎంత వీలైతే అంత తొందరగా మేము లోకల్గా నియర్ బై ఉండే ప్లేసెస్ చూసుకొని తాడిపత్రికి స్టార్ట్ అయిపోవాలి. ఎందుకంటే నైట్ జర్నీ అసలు వద్దు, 6 కల్లా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి గోపాల్కి నేనే చెప్పాను అనమాట. సో ఇప్పుడైతే ఇది హోటల్. మా ఇషాన్ ఏం చేశాడంటే ఫస్ట్ వీళ్ళైతే వచ్చారు, నేను నిదానంగా వెనకలు వచ్చాను అనమాట వీడియో షూట్ చేసుకుంటూ. శ్రీయాంచి నేను తర్వాత వచ్చాము. మా ఇషాన్ కిందికి వచ్చి దాన్ని ఎక్కి ఆడుకుంటూ గ్లాస్ పగలగొట్టేశాడంట. ఇది పరిస్థితి. సో మేము గోవాకి వెళ్ళినప్పుడు మేమైతే రూమ్ కీస్ పోగొట్టేశాము. షిరిడి వెళ్ళినప్పుడు మా ఇషాన్ పుట్టినాడు. సో అప్పుడు వాడు అక్కడ హోటల్లో ప్లేట్ పగలగొట్టేశాడు. సో ఇప్పుడైతే గ్లాస్ పగలగొట్టేశాడు. ఏదో ఒకటి జరుగుతున్నాయి అనమాట, మెమొరబుల్గా ఉన్నాయి. ఏదో ఒకటి అయితే జరుగుతున్నాయి బాగా గుర్తుండిపోయేలాగా. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్టే కానివ్వండి, జనాలు ఎక్కువ లేరు కాబట్టి నో వెరైటీస్, అన్ని వెరైటీస్ ఏం చేయలేదు. వాళ్ళు చెప్పిన ఒక 6 మెనూలో మాకు నచ్చింది మేము చెప్పామన్నమాట. సో కాఫీ కానీ మేము చెప్పినట్టు కాంప్లిమెంటరీ కిందే వచ్చాయి. సో ఫైనల్గా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఏదో నియర్ బై ఉండేది, ఏదో వాటర్ ఫాల్స్ ఉంది, తర్వాత ఫ్లోటింగ్ చర్చ్ ఒకటి ఉంది, అవి 2 చూసుకుని జస్ట్ ఒక 20 minutes డిస్టెన్స్లో మాకైతే ఫ్లోటింగ్ చర్చ్ ఉందని చూపించింది. సో బయలుదేరిపోయామన్నమాట గూగుల్ మ్యాప్ పెట్టుకొని. చాలా బాగుంది ఫ్లోటింగ్ చర్చ్ అయితే, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో వెళ్ళే దారిలో అయితే పంచముఖ ఆంజనేయ స్వామి స్టాచ్యూ కనిపించింది, నాకు చాలా బాగా నచ్చి వీడియో షూట్ చేసుకున్నాను అనమాట. సో ఫైనల్గా మనం వచ్చేసాము ఫ్లోటింగ్ చర్చ్కి. సో ఇదే అనమాట, ఇక్కడ నుంచే మీకు కనిపిస్తుందిగా నది అంతా కూడా. చాలా బాగుంది వెదర్ అయితే. మార్నింగే వెళ్ళాం కాబట్టి మేము వెళ్ళిన టైం వచ్చేసి జస్ట్ 8:35 9 అయ్యి ఉంటుంది. సో ఆ టైం కాబట్టి ఎవ్వరు లేరు అనమాట. ఇంకా అప్పుడే లైట్గా ఎండ, కొంచెం చల్లగానే అనిపించింది, వెదర్ అంతా బాగుంది. జస్ట్ ఎవరో ఒక పేరు అయితే ఉన్నారు ఇక్కడ, అంతకుమించి ఎవ్వరు లేరు జనాలు. సో ఇదే అనమాట ఫైనల్గా ఫ్లోటింగ్ చర్చ్. చాలా ఫేమస్ అంట హాసన్లో అయితే. ఫ్లోటింగ్ చర్చ్ ఎందుకు పేరు వచ్చిందంటే ఇది వాటర్లో ఫ్లోట్ అయితే కనిపిస్తుంటుందంట. నాకైతే ఫస్ట్ అనిపించలేదు, కానీ గోపాల్ క్లియర్గా లాంగ్ నుంచి వీడియో షూట్ చేశాడు. ఆ వీడియో చూస్తే మీకే అనిపిస్తుంది నిజంగా ఫ్లోట్ అవుతున్నట్టు. నేను రియల్గా చూసినప్పుడు నాకు అనిపించలేదు. గోపాల్తో కూడా అన్నా ఫ్లోటింగ్ చర్చ్ అని ఎందుకన్నా, నాకేం ఫ్లోట్ అవుతున్నట్టు ఏం కనిపించలేదే అన్నాను. కానీ గోపాల్ షూట్ చేసినది నేను వీడియోలో ఎడిట్ చేసేటప్పుడు క్లియర్గా చూస్తే అనిపించింది నాకు. అది కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు, మీరు కూడా చూస్తారు. సో ఇదిగో చూడండి వీళ్ళు ఎలా చేస్తున్నారు అల్లరి. ఇద్దరే అసలు. మా శ్రీయాంచి అయితే వాటర్ కనిపిస్తే ఆగదు, ఫస్ట్ వెళ్ళి వాటర్లో ఆడుకోవాల్సిందే. చూసారా ఎలా ఆడుస్తున్నారో? ఇందాక చెప్పాను కదా. సో ఇక్కడ నుంచి నాకు అలా అనిపించింది అనమాట ఫ్లోట్ అవుతున్నప్పుడు. మీరు కూడా బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇదే అనమాట ఫైనల్గా. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఏదో ఉందన్నమాట, ఇది హోటల్ ఏదో నాకైతే ఐడియా లేదు, కానీ షూట్ చేసుకున్నాను ఏదో ఉందని చెప్పినట్టు. సో ఇంక ఇది ఫైనల్గా మనమైతే ఈ ప్లేస్ని చూసుకొని కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో గాలి ఎక్కువనే ఉంది, హెయిర్ సహకరించట్లేదు. లూజ్ హెయిర్ వేసుకుందాం అనుకున్నా, మరి జర్నీలో ఎందుకని చెప్పి మళ్ళీ పోనీటైల్ వేసుకున్నాను. సో ఇదిగోండి ఇంకా ఇషాన్ అయితే ఫొటోస్కి వీడియోస్ చూడరా అంటే అస్సలు చూడడు అనమాట. అందుకే వాడు ఫొటోస్ వీడియోస్లో తక్కువనే ఉంటాడు. శ్రీయాంచి చిన్నప్పటి నుంచో కొంచెం మాటినేది, వీడు అస్సలు ఒక చోటు ఉండడు. ఇంకా కాన్షియస్గా ఉంటాడు కెమెరా అని అయితే అస్సలు చూడడు అనమాట. కెమెరా సైడ్ పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు. సో ఫైనల్గా నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసాము. నాకు ఇది చాలా బాగా నచ్చింది, ఎందుకో తెలీదు. ఈ వ్యూ, ఈ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది.
ఇప్పుడైతే మనం కిందికి వెళ్ళిపోదాము. పైనుంచి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కానీ ఆ వాటర్లో దిగాలంటే మాత్రం కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలనిపించింది. ఎందుకంటే కింద నది లోతు కూడా ఎక్కువనే ఉంది. చూసినంత తక్కువగా వాటర్ ఫ్లో అయితే లేదనమాట. ఇక్కడ ఎక్కువగా చేపలు పడుతూ ఉన్నారు. అంటే ఎక్కువగా లోతు నది వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడే కదా చేపలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కేర్ఫుల్గానే ఉండాలి. ఎక్కువ వాటర్ ఫ్లో ఉండడం వల్ల పాచ్ ఎక్కువగా ఉందన్నమాట. సో గోపాల్ అయితే ఫస్ట్ నేను వెళ్ళి చూస్తాను, కొంచెం స్లిప్పరీగా లేకుంటే నువ్వు కూడా వచ్చే అన్నాడు. సో నేను ఇక్కడ బయట నుండి నిలబడి వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. శ్రీయాంజీ అయితే ఇంకా నీళ్ళు చూస్తే ఆగదు కదా, నేను వెళ్తా అంటుందన్నమాట. కొంచెం జారుడుగానే ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి, కాసేపు ఆగునన్నా అన్నాను. ఫస్ట్ అయితే వాళ్ళ డాడీ వెళ్ళి అక్కడ మొద్దు ఏదో మనం కూర్చోడానికే వేసినట్టుగా అనిపించింది, బాగుంది కదా. సో అక్కడికి వెళ్ళి కూర్చొని పిల్లల్ని ఆడిపిస్తూ ఉన్నాడు. మా ఇషాన్ చూడండి, చెప్తే వినరు కదా పిల్లలైతే, జస్ట్ ఒక కాలు పెట్టాడు ఇలా జారి పడ్డాడు అనమాట. అంత పాచుంది అక్కడైతే. సో మళ్ళీ తర్వాత నేను వెళ్ళి పిల్లలతో ఆడుకున్నాను. వాడు చూడండి నీళ్ళతో ఎలా ఆడుకుంటూ ఉన్నాడో, భలే క్యూట్గా అనిపించింది నాకైతే. నేను కూడా కొద్దిసేపు ఇలా వీళ్ళతో టైం స్పెండ్ చేశాను, వాటర్లో ఆడుకున్నాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. సో మళ్ళీ మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. తాడిపత్రికి వెళ్ళే దగ్గర మేమైతే కొంచెం లంచ్ కోసమని పెనుకొండలో ఆపామన్నమాట, ఆకలి వేస్తుందని చెప్పేసి. ఇంకా అక్కడ కొంచెము ఆంధ్ర కాబట్టి మాకు ఎంత బయటికి వెళ్ళండి ఎన్ని వెరైటీస్ తినండి, పప్పు అన్నం ఆవకాయ నెయ్యి అప్పడం ఉంటే చాలా అనిపించింది. బెస్ట్ ఫుడ్ అనిపించింది నాకైతే. ఎన్ని రోజులైందో అన్నం తిని అనిపించింది. మీల్స్ ఆర్డర్ ఇచ్చి ఫస్ట్ కడుపు నిండా అన్నం తిన్నాము. పిల్లలు కూడా అన్నం బాగా తిన్నారు. అయితే నాకు చాలా టేస్ట్గా అనిపించింది అనమాట. ఇది పెనుకొండలో A to Z హోటల్ అనమాట. కియా దాటిన తర్వాత అయితే వస్తుంది. బట్ ఇంకా లంచ్ చేసిన తర్వాత తాడిపత్రికి ఇంకెక్కడ ఆగకుండా వచ్చేసాము. మేము రీచ్ అయిన టైం వచ్చేసి 6కి మేము కరెక్ట్గా మా ఇంట్లో ఉన్నామన్నమాట. సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చాము దేవుడి దయ వల్ల. మా ఇషాన్ అయితే చూడండి, ఇక్కడ డ్రైయర్ ఉంటే అక్కడ చేయి పెట్టి ఎట్లా ఆడుకుంటున్నాడో, వెళ్తాడు చేయి పెడతాడు, మళ్ళీ ఎన్నికి వస్తాడు పరిగెత్తుకుంటా మళ్ళీ వెళ్తాడు. క్యూట్గా అనిపించింది నాకైతే. సో ఇదే అనమాట ఫైనల్గా వ్లాగ్ అయితే. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను బర్త్డే, పిల్లలతో బాగా స్పెండ్ చేశాను, నేచర్తో బాగా టైం స్పెండ్ చేశాను, రిలాక్స్గా అనిపించింది, చాలా హ్యాపీ. నేనైతే గోపాల్ కూడా చాలా హ్యాపీ, సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చాము. సూపర్ హ్యాపీ. నేనైతే నా బర్త్డే ఎప్పుడు హాలిడేస్లోనే ఉంటుండే కాబట్టి స్కూల్లో కాలేజ్లో ఎప్పుడు కేక్ కట్ చేయలేదు, ఫ్రెండ్స్తో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు, ఎప్పుడు ఇంట్లోనే ఉండేదాన్ని. ఇంకా ఏదో నైట్ డ్రెస్ వేసుకొని టెంపుల్ కూడా వెళ్ళేదాన్ని కాదనమాట, ఇంట్లోనే ఉండేదాన్ని. జస్ట్ ఏదో అమ్మ స్వీట్ చేస్తే తినడం అంతే. ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా వాళ్ళకి అట్లా విష్ చేయడం అంత రాదు అమ్మ డాడీకి, సింపుల్గా ఉండేదాన్ని. సిబ్లింగ్స్ కూడా చదువుకునే వాళ్ళు కాబట్టి కాలేజ్లో ఉండేవాళ్ళు. నా ఫస్ట్ కేక్ కటింగ్ వచ్చేసి నాకు 25 years ఉన్నప్పుడు చేశాను అనమాట. అది కూడా ఏంటంటే 24 years ఉన్నప్పుడు మ్యారేజ్ అయింది. మే 13th 2017. June 8 నా బర్త్డే. పెళ్ళైన 1 monthకి నా బర్త్డే వచ్చి 25 పడింది అనమాట. అప్పుడు గోపాల్ కేక్ కట్ చేయించాడు ఫ్యామిలీ మెంబర్స్తో. అది నా హ్యాపీయెస్ట్ మూమెంట్. కేక్ కట్ చేసినందుకు హ్యాపీనా అంటే అట్లేం కాదు. సో ఎప్పుడైనా ఒక్కసారైనా కట్ చేయాలని అనుకుంటుంటే సో అది అలా తిరిగిపోయింది అనమాట. సో ఫైనల్గా ఎట్లున్నా మనం హ్యాపీగా ఉన్నామా లేదా అనేది మ్యాటర్. ఇంకా మొత్తానికి మేము కూడా ఒక ట్రిప్కి వెళ్ళి ఫైనల్గా బాగా ఎంజాయ్ చేసాము. బర్త్డే బాగా సెలబ్రేట్ చేసుకున్న, దర్శనం బాగా జరిగింది. ఆల్ హ్యాపీస్ అనమాట. సో ఫైనల్గా ఇదే అనమాట బ్లాగ్ అయితే. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ బ్లాగ్లో కలుద్దామా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.